ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. రామ్ చరణ్ గారికి, అల్లు అర్జున్ గారికి, వరుణ్ తేజ్ గారికి, సాయి ధర్మ తేజ్ గారికి, వైష్ణవ్ తేజ్ గారికి వీళ్ళందరికీ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ వాళ్ళందరికీ తెగిన మొట్టమొదటి టికెట్ మాత్రం మెగాస్టార్ అభిమానిదే. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వాళ్ళకే కాదు, సినిమా తీయడానికి వచ్చేవాడికి, సినిమా రాయడానికి వచ్చేవాడికి, సినిమా చెయ్యడానికి వచ్చేవాడికి, అసలు సినిమా అంటే పడి చచ్చే ప్రతి ఒక్కడికి ఆయనే ఇన్స్పిరేషన్. అలాంటి మెగాస్టార్ అభిమానులందరిని ఉద్దేశించి చెప్పిన గొప్ప మాట ఏంటో తెలుసా? నా అభిమాని అయినప్పుడు వచ్చే సంతోషం కంటే నా అభిమాని తను ఎంచుకున్న రంగంలో సక్సెస్ అయినప్పుడు వచ్చే సంతోషమే నాకు ఎక్కువ అని చెప్పిన గొప్ప మనసున్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. క్రికెట్లో సచిన్ టెండూల్కర్కి చాలా రికార్డులు ఉంటాయి. తక్కువ వయసులో వచ్చాడని, ఎక్కువ సెంచరీలు చేశాడని, అలాగే గెలుపు కోసం తన ఒంటి మీద గాయాలను సైతం లెక్క చేయడని, ఎంత ప్రెజర్ ఉన్నా సరే కూల్గా ఉంటాడని, ఇలాంటి రికార్డులు చాలా ఉన్నాయి. కానీ తక్కువ వయసులో వచ్చాడు అన్న రికార్డుని వైభవ్ సూర్యవంశీ వచ్చి బీట్ చేశాడు. ఎక్కువ సెంచరీలు చేశాడు అన్న రికార్డును విరాట్ కోహ్లీ వచ్చి బీట్ చేశాడు. గెలుపు కోసం తన గాయాలను సైతం లెక్క చేయడం అన్న రికార్డును యువరాజ్ సింగ్ వచ్చి బీట్ చేశాడు. ఎంత ప్రెజర్లో ఉన్నా కూల్గా ఉంటాడు అన్న రికార్డుని ఎంఎస్ ధోని వచ్చి బీట్ చేశాడు. అలాగే సినిమాల్లో చిరంజీవి గారికి కూడా కొన్ని రికార్డులు ఉన్నాయి. అదిరిపోయే డ్యాన్స్, అద్భుతమైన యాక్టింగ్, చెక్కు చెదరని ఫ్యాన్స్, కొన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్, కొన్ని వేల మందికి సహాయం, జంజీ బ్యాచ్ కూడా జై చిరంజీవి అనే వ్యక్తిత్వం, ఇలాంటి రికార్డులు చాలా ఉన్నాయి. కానీ ఈ రికార్డులను మాత్రం ఇంతవరకు ఎవరు టచ్ కూడా చేయలేదు. అది అలాంటి రికార్డులు సృష్టించాడు మెగాస్టార్ చిరంజీవి గారు. చాలా మంది అనుసరించారే తప్ప ఆ రికార్డులను ఎవ్వరూ బీట్ చేయలేదు. స్వయం కృషి, విజేత, ఆపద్బాంధవుడు, అలాగే మగమహారాజు, ఇవన్నీ సినిమా టైటిళ్లు మాత్రమే కాదు. చిరంజీవి గారి జీవితం. స్వయం కృషితో పైకొచ్చాడు, విజేతగా నిలిచాడు, ఆపద్బాంధవుల్లా అందరినీ ఆదుకున్నాడు, మగమహారాజులా బ్రతుకుతున్నాడు. అది మెగాస్టార్. మన అన్ని లాంగ్వేజ్ల్లో, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, కన్నడ, అన్ని లాంగ్వేజ్ల్లో మా హీరో ఇన్ని కోట్లు కొట్టాడంటే, మా హీరో ఇన్ని కోట్లు కొట్టాడనే గొడవలు అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఉంటాయి. కానీ మా హీరో ఇన్ని కోట్లు కొట్టాడు, ఇన్ని కోట్లు కొట్టాడని గొడవలు మాట్లాడుకునే స్థాయి నుంచి మా హీరో ఇన్ని కోట్లు పంచిపెట్టాడు అని విలువలు మాట్లాడుకునే స్థాయిని తీసుకొచ్చింది మొట్టమొదట మెగాస్టార్ చిరంజీవి గారు. చెన్నైలో ఆయన అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో ఆయన్ని అద్దంలో మొహం చూసుకోమన్నారు. ఈరోజు అద్దంలో మొహం చూసుకుంటున్న ప్రతి ఒక్కడూ నేను చిరంజీవి గారిలా స్టైల్గా ఉన్నానా, చిరంజీవి గారిలా అందంగా ఉన్నానా అనుకునే స్థాయికి ఆయన ఎదిగాడు. దట్ ఈజ్ మెగాస్టార్. మెగాస్టార్ గారి గురించి నేను చెప్పడం కాదు, గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతోమంది ఆయన గురించి చెప్పారు. అన్ని లాంగ్వేజ్ల్లో 40,000కు పైగా సాంగ్స్ పాడిన నంబర్ 1 పొజిషన్లో ఉన్న ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన గురించి చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను పాడిన పాటకి అద్భుతమైన గ్రేస్ని యాడ్ చేసే ఏకైక స్టార్ మెగాస్టార్ అని. ఈరోజు పాటల రచయితలందరికీ గురువుగా ఉన్నటువంటి వేటూరి సుందరరామూర్తి గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను రాసిన పాటకి న్యాయం చేసే ఏకైక స్టార్ మెగాస్టార్ అని.